హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఏం లేదు ఫ్రెండ్స్, నిన్నైతే ఇడ్లీకి వేసాను. ఇడ్లీకి వేస్తే మా పిల్లలు తినలేదు. తినకుండా ఉంటే ఇవాళ అయితే టిఫిన్కి బోండా వేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. బోండాకు కావాల్సిన పదార్థాలు చూపిస్తాను, చూసేయండి ఒకసారి. మనం 1 కప్పు మైదా పిండి ఇడ్లీ పిండిలో కలుపుకున్నాం ఫ్రెండ్స్. పెరుగు, కొద్దిగా వంట సోడా వేసి కలిపాము. ఇప్పుడైతే ఫస్ట్ కొత్తిమీర వేస్తున్నాను కొంచెం, అలాగే ఒక పచ్చిమిరపకాయ, ఒక ఉల్లిపాయ సన్నగా చాప్ చేసి వేసుకోవాలి ఫ్రెండ్స్. నా స్టైల్లో అయితే కారపు బోండా అయితే ఇలా చేస్తున్నాను. ఇడ్లీ పిండి మిగిలినప్పుడల్లా ఇలా మా ఇంట్లో ఏదో ఒక స్నాక్స్ చేస్తూనే ఉంటాను ఫ్రెండ్స్. టిఫిన్కి కానీ ఈవినింగ్ స్నాక్స్కి కానీ. ఉప్పు అయితే మన రుచికి తగ్గట్టుగా కలుపుకోవాలి. వంట సోడా వేసేసి పెరుగు ముందే కలిపి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఉప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేసాం కదా, అంతా మెత్తగా కలుపుకొని. ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోకూడదు ఫ్రెండ్స్. ఒక ఉల్లిపాయ అయితే తింటుంటే అక్కడక్కడ పంట కింద తగిలిద్ది, టేస్ట్ ఉంటుంది. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు వేడివేడిగా బోండాలు వేసుకుందాం. సూపర్ గరం గరంగా ఉంటాయి ఫ్రెండ్స్. బోండాలు అయితే తింటుంటే క్రంచీగా కరకరలాడుతుంటాయి. ఇడ్లీ మనం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఫ్రెండ్స్, ఇదిగోండి కడాయి పెట్టాం కదా, ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుంటాం. హీట్ ఎక్కింది కదా, ఇప్పుడు బోండా వేసేసుకుందాం ఫ్రెండ్స్. కోసమైనా మేము ఖచ్చితంగా బోండా వేస్తాం ఫ్రెండ్స్ మా ఇంట్లో, ఎందుకంటే మా పెద్దోడు ఇడ్లీ తిండు ఫ్రెండ్స్. ఆయిల్లో ఇలా కొద్దిగా ఫ్రెండ్స్. మా అబ్బాయి అయితే చూడండి, రౌండ్గా గుండ్రంగా ఉండాలి మమ్మీ అని చెప్తున్నాడు. ఎలా ఉండాలి సుమంత్ బోండాలు? గుండ్రంగా ఉండాలంట ఫ్రెండ్స్. మా సుమంత్కి బోండాలు చూడండి ఫ్రెండ్స్, గుండ్రంగా రావడానికి కదా ఏమన్నా గులాబ్ జామా బోండాలు కదా. ఇంతే ఫ్రెండ్స్, బోండాలు వేసుకోవడం అయితే రెడీ అయిపోయింది. ఇదిగోండి ఇలా వచ్చేసరికి ఈ కలర్ వస్తే ప్లేట్లోకి తీసేసుకోవాలి ఫ్రెండ్స్. మనమైతే పెద్దోడు ఇడ్లీ ఎక్కువగా తిండు ఫ్రెండ్స్. ఇలాంటివి కొంచెం దోశ, బోండా అలాంటివి అయితే తింటాడు ఇష్టంగా. అందుకే మా అబ్బాయి కోసం నేను కొద్దిగా ఓపిక చేసుకునేనా ఫ్రెండ్స్. పొద్దున్న ఆయిల్ ఫుడ్ అక్క అనుకోవచ్చు, పొద్దునైతే సాయంత్రం అయితే ఫ్రెండ్స్. పిల్లలు తినేదే చేసి పెట్టాలి. వాళ్ళు కడుపు నిండా తిన్నారంటే తల్లికి ఇంకంతకన్నా సంతోషం ఏముంది. ఈ దోశ అలా వేసినప్పుడు పిండి మిగిలితే ఇలా బోండా చేసి పెట్టండి ఫ్రెండ్స్. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. సూపర్ టేస్ట్ ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి అబ్బా. ఈ బోండా లేకైతే కాంబినేషన్ చట్నీ, ఇదిగోండి పచ్చిమిరకాయలు, పల్లీలు వేసి పట్టాను ఫ్రెండ్స్. మిక్సీ పట్టి పోపు పెట్టాను. సూపర్ టేస్ట్ ఫ్రెండ్స్. చట్నీ అయితే గుమ్మగుమ్మలు ఆడిపోతుంది, చూస్తుంటే నోట్లో నుంచి నీళ్ళు ఊరుతున్నాయి ఫ్రెండ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. కానీ ఈ బోండాలలోకి చట్నీ ఇది సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ లైఫ్ టిట్ అనే ఒక్కొక్కటి తినేయచ్చు ఫ్రెండ్స్. సూపర్ టేస్ట్.